నెల్లూరు జిల్లా పాండురంగ అన్నదాన సమాజంలో జరిగిన ఈసీ మీటింగ్ నందు ఇప్పుడున్న పాలక మండలి సభ్యులు అడిగిన లెక్కలకు జవాబు చెప్పకుండా దాటివేస్తూ దాడులకు దిగి సభ్యుల్లో భయభ్రాంతులకు గురి చేస్తూ కమిటీ ఎవరో అండదండలు చూసుకుని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అర్థం కావటం లేదని, అదీ కాక శ్రీ పాండురంగ అన్నదానం సమాజానికి మరియు ఒక అనుబంధ సంస్థ సిద్ధి విఘ్నేశ్వరాలయం వారు 3 సంవత్సరాలు అవుతున్నా అక్కడ జరిగిన కార్యక్రమాలకు భక్తుల వద్ద చేసిన వసూళ్లు సుమారుగా 30 లక్షల రూపాయలను లెక్కపక్క సమాజం వారికి చూపించకుండా దాటివేస్తూ కాలయాపన చేస్తున్నారని, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని, ఇలాగే ఉంటే భక్తులు ఏ కమిటీ వారిని రేపు జరగబోయే కార్యక్రమాలకు డొనేషన్లను అడిగే పరిస్థితి ఉంటుందని అన్నారు. 2,30,00,000 రూపాయలు కొండా ప్రవీణ్ గారు పరిపాలనలో ఉండేటప్పుడు 1,70,00,000 రూపాయలు ప్రవీణ్ గారు క్యాష్ బ్యాలెన్స్ నిలవబెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు. తర్వాత మళ్ళీ 50 లక్షలు 60 లక్షలు మళ్ళీ డబ్బు వచ్చింది సమాజానికి. టోటల్గా 2,30,00,000 రూపాయలు మీరు చుండూరు అమ్మన్నమ్మ కళ్యాణ మండపానికి ఖర్చులు పెట్టామని చెప్తున్నారు. ఈ రోజు వరకు దానికి జమా ఖర్చులు చెప్పమంటే దానికి జమా ఖర్చులు ఇవ్వడం లే. కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేశారు. కన్స్ట్రక్షన్ మధ్యలో ఎందుకు ఆపేశారు అంటే మీరు కోర్టుకు పోయారు, అందువల్ల మేము ఆపినామని చెప్పారు. మేము కోర్టుకు పోయింది మీ కన్స్ట్రక్షను ఆపిన తర్వాత కోర్టుకు వెళ్ళారు. మా దాంట్లో ఉండే సభ్యులు కొంతమంది కన్స్ట్రక్షన్ ఆపిన తర్వాత కోర్టుకు పోతే అప్పుడు దాకా మీరు లెక్కలు ఎందుకు రాయలేదు? వాళ్ళు దేనికి పోయారు కోర్టుకి? కోర్టుకు పోయిన సారాంశం ఏంటి? కోర్టుకు పోయిన రీజన్ ఏంటంటే కోట్ల రూపాయల డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు. మరి కోట్లు ఖర్చు పెట్టే డబ్బుకి ప్లాన్ లేకుండా మున్సిపాలిటీలో మీరు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. మున్సిపాలిటీలో ప్లాన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మొదలు పెడితే బాగుండేది. మరి కన్స్ట్రక్షన్ సగంలోకి వచ్చిన తర్వాత దాన్ని మీరు కమర్షియల్గా కాంప్లెక్స్ సూపర్ మార్కెట్ కడతామని చెప్పి వదంతులు వచ్చిన తర్వాత మరి ఈ యొక్క అమ్మన్నమ్మ సత్రానికి సంబంధించిన దాతలు ఎవరైతే పెద్ద ఉందో ఆమె యొక్క ఆశయం వచ్చేసి పేద ఆర్య వైశ్యులకి ఇది కళ్యాణ మండపం కట్టించి తక్కువ ధరతో లిమిటెడ్ ఖర్చులతో ఆర్య వైశ్యులకి ఉపయోగపడాలా. ఆర్య వైశ్యులకే కాకుండా ఇతర కులస్తులు కూడా తక్కువ రేటుతో తక్కువ ఖర్చులతోటి పెళ్ళిళ్ళు చేసుకునేదానికి నిమిత్తంగా అమ్మన్నమ్మ సత్రం ఆమె అన్నదాన సమాజానికి ఆ రోజు దాతృత్వంతో ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని ఏం చేస్తున్నారు? మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ అనుకూలమైన వ్యక్తులకి మీరు షాపింగ్ కాంప్లెక్స్ సూపర్ మార్కెట్లు కట్టి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కళ్యాణ మండపం కట్టండి, పేద ఆర్య వయసులకు ఉపయోగపడేటట్టు చేయండి అనే ఉద్దేశంతో దాని మీద ఉన్నటువంటి సభ్యులు కొంతమంది కోర్టుకు పోవడం జరిగింది. మీరు దాన్ని పక్కన పెట్టి మీరు కోర్టుకు పోయారు, మేము కన్స్ట్రక్షన్ చేయలేదు అన్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అన్నదాన సమాజం చుండూరమ్మన్న సత్రాన్ని మేము పబ్లిక్లో వైశ్యుల దగ్గర చందాలు దండి ఈ యొక్క అన్నదాన అమ్మన్నమ్మ సత్రాన్ని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో మీరు మెంబర్స్కి అందరికీ చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గెలిచి వచ్చారు. ఈ పాండురంగ అన్నదాన సమాజం గురించి గత ఈసీ మీటింగ్లో కూడా ఇదే విధమైన చర్చలు చాలా జరిగిన తర్వాత మన ముక్కాల ద్వారకానాథు అనే అతను స్టేజీ మీదకి వచ్చి ఈ కమిటీ తరపున వకాలత్తు పుచ్చుకొని 6 నెలల్లో మాకు టైం ఇవ్వండి, మేము నిర్మాణాన్ని పూర్తి చేసి డిపాజిట్ని ఎంత వాడేమో అంతని అక్కడ నిలవ పెడతాము అని అందరికీ ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని కూడా ఆ భరోసా ఏమైంది? ఆ వాగ్దానం ఏమైంది? ఆ ముక్కానాథ ద్వారకానాథ్ ఇచ్చిన మాట ఏమైంది? ఈ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మీరు ఈ 3 సంవత్సరాలు ఎంత సంపాదించారు అసలు సంస్థ దాని మీద? మేమైతే మాత్రం 3 సంవత్సరాల్లో సభ్యత్వాల రుసుము కాకుండా 1,30,00,000 దాని మీద మేము సంపాదించి ఆడ పెట్టాం. అంటే 1,70,00,000 పెట్టాం. మొత్తం మీద 40 లక్షలు మనకి సభ్యత్వాల మీద వచ్చిన 1,30,00,000 ఇన్కమ్ తీసుకొచ్చిన 1,70,00,000 ఆడ పెట్టాం. మీరు కూడా సుమారుగా ఈ 3 ఏళ్లలో అదేవిధంగా అటు ఇటుగా
నిలవ పెట్టుండాలి. ఆ కోటి 30 లక్షలు ఏమైంది, మేము పెట్టిన బ్యాలెన్స్ ఏమైంది, వడ్డీలు ఏమైనాయి, ఆ సత్రం మీద మాకు సంవత్సరానికి 5-6 లక్షల రూపాయలు బాడుగులు వచ్చేది, అది పగలకొట్టకుండా అట్టే ఉంటే. అటువంటిది మీరు ఇవన్నీ పాడు చేసి సంస్థను నిర్వీర్యం చేసి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. మళ్ళా ఇదే వ్యక్తులు మళ్ళా నవాపేటలో ఒక మహాలక్ష్మ గుడికి ఒక గౌరవ చైర్మన్ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మేమైతే ఆలోచిస్తున్నాం. ఇటువంటి పనులు చేసే వాళ్ళకి ఎవరు కూడా సహకరించవద్దు, అందరూ గమనించాలా. ఇది అన్నదాన సమాజం ప్రతి సభ్యుడు కూడా కోరుకునే మాట ఇది. దాన్ని నేను నా రూపంలో మీకు అందరికీ తెలియజేస్తున్నా.